ఆంటీ తన చీర కొంగుతో నుదుటిన పట్టిన చెమటలు తుడుచుకుంటూ, ఇది జరిగే పని కాదు, నీ మనసులో ఉన్న ఆలోచన వెంటనే తీసేయి సారిక. జరగని విషయాలు మనసులో పెట్టుకుంటే మళ్ళీ తర్వాత నువ్వే బాధపడాల్సి ఉంటుందమ్మా అంటారు ఆంటీ. సారిక వెంటనే, మీరే కదా ఆంటీ, నేను ఏ ఇంటికి వెళ్ళినా మంచి కోడలను అవుతాను అన్నారు, మరి నన్ను కోడలుగా చేసుకోవడానికి మీకేమైనా అభ్యంతరమా అంటుంది. చూడమ్మా సారిక, ఇది చిన్న విషయం కాదు. మన రెండు కుటుంబాల మధ్య అంతస్తు అనే ఒక పెద్ద గోడ ఉంది. అంతేకాదు, నేను ఒకప్పుడు మీ ఇంట్లో వంట మనిషిని. అలాంటి మా అబ్బాయితో నీ పెళ్ళి అంటే అసలు ఇది ఊహించడానికే చాలా భయంగా ఉంది. ఇంకెవరినైనా నీకంటే తక్కువ అంతస్తులో ఉన్న వాళ్ళని నువ్వు ఇష్టపడితే నీ మాట కాదనలేక కొంతవరకు ఒప్పుకునే అవకాశం ఉంది. అప్పుడు నేను కూడా నీ పెళ్లి విషయంలో మీ వాళ్ళకి నచ్చ చెప్పడానికి ఎంతో కొంత ప్రయత్నం చేసేదాన్ని. కానీ మా అబ్బాయితో పెళ్ళి అంటే నేను స్వార్థంతో మీ ఇద్దరిని కలపడానికి ఏదో చేశాను అనుకుంటారు. అనవసరంగా చెయ్యని తప్పుకి మా కుటుంబం అంతా మాటలు పడాల్సి వస్తుంది అంటారు. ఇది నా అభిప్రాయం ఆంటీ, ఇందులో మీ ప్రమేయం ఏమీ లేదు. అది నేను మా వాళ్ళతో మాట్లాడతాను. మీ ఇంట్లో అందరికీ నేను ఇంటి కోడలుగా రావడం ఇష్టమో లేదో చెప్పండి ఆంటీ, మిగతా విషయాలన్నీ నేను చూసుకుంటాను అంటుంది సారిక. నేను ఈ విషయంలో ఇప్పుడు ఏమీ చెప్పలేనమ్మా. నిన్ను మా ఇంటి కోడలుగా ఊహించుకునే ధైర్యం నేను అసలు చెయ్యలేను. నా కళ్ళ ముందు ఒక మహాభారత యుద్ధమే కనిపిస్తోంది. ఎన్ని గొడవలు జరుగుతాయో అని నాకు చాలా భయంగా ఉంది. నీ అభిప్రాయం మార్చుకో, అలాంటి ఆశలేవి పెట్టుకోకు అంటారు ఆంటీ. వెంటనే వజ్దార్ కల్పించుకుని, ఆంటీ ఇప్పుడు చాలా డిస్టర్బ్డ్గా ఉన్నారు సారిక, ఈ విషయం గురించి తర్వాత మాట్లాడదామని చెప్తుంది. సరే అని సారిక వజ్దార అక్కడి నుంచి బయలుదేరి బయటకు వస్తూ ఉంటారు. మీరు టెన్షన్ పడకండి ఆంటీ అంటుంది వజ్దార. ఆంటీ, మా వాళ్ళు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని అవమానించే పరిస్థితి నేను ఎప్పుడూ తీసుకురాను అంటుంది సారిక. ఇక నిశ్చింతగా ఉండండి అని చెప్తుంది. ఆ మాట విని కొంచెం రిలాక్స్ అవుతారు ఆంటీ. ఇంక మేము వెళ్ళొస్తాం ఆంటీ అని వజ్దార సారిక కారులో కూర్చుని చెయ్యి ఊపుతారు. ఆంటీ కూడా చెయ్యి ఊపి ఇంట్లోకి వచ్చి కూర్చుని ఆలోచిస్తూ ఉంటారు. చూసావా సారిక, ఆంటీ ఎంత భయపడ్డారో. కాకపోతే నీ మనసులో ఉన్న అభిప్రాయం ఎప్పుడో అప్పుడు ఆంటీకి తెలియాల్సిందే కదా, అది ఇవాళ తెలియడం మంచిదైంది అంటుంది వజ్దార. ఆంటీ ఇంత షాక్ అవుతారు అనుకోలేదు వజ్దార, ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయినే కదా అంటుంది సారిక. చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టే ఆంటీ చాలా టెన్షన్ పడుతున్నారు. నిన్ను బాధ పెట్టలేక మెల్లిగా చెప్పారు. నీ స్థానంలో ఇంకొకరు ఉండుంటే, అంతగా పరిచయం లేని అమ్మాయి అయితే అసలు ఈ పెళ్లి విషయం ఆలోచించొద్దు అని గట్టిగా చెప్పేవారు అంటుంది వజ్దార. ఏంటో వజ్దార, ఆంటీ టెన్షన్ చూసి మనోజ్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకుంటాడో లేదో అని భయంగా ఉంది అంటుంది సారిక. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఒక్కటే సారిక, ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆంటీ వాళ్ళ ఫ్యామిలీని మీ వాళ్ళు ఏమీ అనకుండా చూసుకోవాలి. ఆ విషయంలో నువ్వు బాధ్యత తీసుకుని మనోజ్కి హామీ ఇస్తే ఇప్పుడు అతని పెళ్లికి ఒప్పుకునే అవకాశం ఉంది అంటుంది వజ్దార. తప్పకుండా ఆ విషయంలో మాత్రం ఆంటీ వాళ్ళని అనే అవకాశం నేను అస్సలు ఇవ్వను వజ్దార అంటుంది సారిక. అయితే ఆంటీ మనోజ్తో ఏం మాట్లాడతారో చూసి ఆ తర్వాత మనోజ్కి తన ఫ్యామిలీని మీ వాళ్ళు ఏమీ అనరు అనే భరోసా ఇవ్వు, అప్పుడు పెళ్లికి ఒప్పుకుంటాడు అని చెప్తుంది వజ్దార. ఇంటికి చేరుకున్నాక వజ్దార ఆంటీ వాళ్ళ ఇంట్లో జరిగిన విషయం అంతా కౌశిక్కి చెప్తుంది. ఆంటీకి భయం ఉండడం సహజమే, కానీ సారిక అందరిలాంటి అమ్మాయి కాదు కదా. తనకి ఎంత డబ్బున్నా ప్రేమకి బంధాలకి విలువనిచ్చే మనస్తత్వం కాబట్టి తనని కోడలుగా చేసుకుంటే ఆంటీ వాళ్ళకి ఎలాంటి నష్టమూ ఉండదు అంటాడు కౌశిక్. నేను కూడా అదే అనుకుంటున్నానండి. మనోజ్ ఎలా రియాక్ట్ అవుతాడో, ఈ పెళ్లికి ఒప్పుకుంటాడో లేడో అని సారిక చాలా భయపడుతోంది అంటుంది వజ్దార. వాళ్ళ ఫ్యామిలీని ఏమీ అనకుండా ఉంటే నాకు తెలిసి మనోజ్ కూడా ఈ పెళ్లికి ఒప్పుకోవచ్చు అంటాడు కౌశిక్. నిజంగా నా మనసులో ఉన్న మాటే మీరు కూడా అన్నారండి. నేను సారికకి కూడా అదే విషయం చెప్పాను అంటుంది వజ్దార. కావాలంటే నీతో పాటు నేను కూడా వచ్చి మనోజ్తో మాట్లాడతాను అంటాడు కౌశిక్. థ్యాంక్స్ అండి, మీరు ఆ సపోర్ట్ ఇస్తారని నాకు తెలుసు అంటుంది. కిచెన్లోకి వెళ్ళి టీ తీసుకొచ్చి ఇస్తుంది. టీ ఇచ్చి వెళ్తున్న వజ్దార చేయి పట్టుకుని కౌశిక్, వచ్చి కూర్చో అంటాడు. ఏంటండి అంటుంది వజ్దార. టీ కప్ చేతిలోకి తీసుకుని సాసర్లో పోసి, ఇదిగో నువ్వు కూడా తాగు అంటాడు. మీరు తాగండి, నేను ఇంకో కప్ తెచ్చుకుంటాను అంటుంది. నాతో షేర్ చేసుకుని తాగడం ఇష్టం లేదా అంటాడు. అదేం కాదండి, మీరు తాగేదే చాలా తక్కువ, అందులో సగం నాకు ఇచ్చేస్తే ఇంకేముంటుంది అంటుంది. టీ తాగేది కడుపు నిండడం కోసం కాదు, కొద్దిగా రిలాక్స్ అవ్వడానికి. అందులో నీతో షేర్ చేసుకుని తాగితే ఆ హ్యాపీనెస్ వేరుగా ఉంటుంది అంటాడు కౌశిక్. అది విని వజ్దార తన చేత్తో కౌశిక్ ముఖం పట్టుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటుంది.
ఇది ఇంకా సంతోషంగా ఉంది అంటాడు. అవును, ఇప్పుడెందుకు నా నుదుటి మీద ముద్దు పెట్టుకోవాలనిపించింది అంటాడు కౌశిక్. మీరు నా బంగారం కాబట్టి అని వసుధార టీ తాగుతూ ఉంటే ఫోన్ వస్తుంది. కౌశిక్ ఫోన్ మాట్లాడుతూ ఉండగా వసుధార సారికకి ఫోన్ చేస్తుంది. చెప్పు వసుధార అంటుంది. ఏం లేదు సారిక, మనోజ్తో ఏదైనా మాట్లాడాలి అంటే మా వారు కూడా వచ్చి మాట్లాడతాను అన్నారు. ఆ విషయం నీకు చెప్పాలని చేశాను అంటుంది. థ్యాంక్స్ వసుధార, నీతో పాటు మీ వారు కూడా ఉంటే నాకు ఇంకా సపోర్ట్గా ఉంటుంది అంటుంది సారిక. ఇంక ఇక్కడ ఆంటీ వాళ్ళ ఇంట్లో అందరూ భోజనం చేస్తూ ఉండగా ఆంటీ మాత్రం పరధ్యానంగా ఏదో ఆలోచిస్తూ ఉంటారు. ఏమైందమ్మా, ఏం ఆలోచిస్తున్నావు అంటాడు మనోజ్. నీ పెళ్లి గురించి అంటారు ఆంటీ. నా పెళ్ళికి ఇప్పుడు తొందరే ఉంది, చెప్పాను కదమ్మా 2 సంవత్సరాల వరకు నేను పెళ్లి చేసుకోను అని అంటాడు. ఒకవేళ ఈలోపు ఎవరైనా గొప్పింటమ్మాయి వచ్చి నేను నిన్ను ఇష్టపడుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా అంటే ఏమంటావు అంటారు ఆంటీ. ఏంటమ్మా అని ఆంటీ వైపు ఆశ్చర్యంగా చూస్తాడు మనోజ్. అలాగే మనోజ్ వాళ్ళ నాన్నగారు కూడా ఏంటి సరోజ నువ్వు అంటున్నది అంటారు. అవునండి, ఒకవేళ ఎవరైనా గొప్పింటమ్మాయి వచ్చి మనోజ్ని పెళ్లి చేసుకుంటానంటే మీరు మనోజ్ ఏమంటారు అని అడుగుతారు ఆంటీ. అమ్మ, నీకు అసలు ఆలోచన ఎందుకు వచ్చింది? నన్ను వచ్చి ఎవరో అడగరు, నాకంత గొప్పింటమ్మాయిని చేసుకునే ఉద్దేశం లేదు. గొప్పింటమ్మాయిని చేసుకుంటే నీ చేత నా చేత అన్ని పనులు చేయించుకుంటుంది. నువ్వు చిన్నప్పటి నుంచి చాలా కష్టపడ్డావు మా గురించి. నాకంటే కూడా ముందు నిన్ను బాగా చూసుకునే అమ్మాయినే నేను చేసుకుంటాను. ఇక అంతస్తు విషయానికి వస్తే మనకి కట్న కానుకలు అవసరం లేదు. పేదింటి అమ్మాయి అయినా పర్వాలేదు, మంచి అమ్మాయి అయితే చాలు అంటాడు మనోజ్. తర్వాత రోజు ఆంటీ వసుధారకి ఫోన్ చేసి మనోజ్ అన్న మాటలన్నీ చెప్తారు. మీరేమీ టెన్షన్ పడొద్దు ఆంటీ, మనోజ్తో మా వారు కూడా అవసరమైతే మాట్లాడతారు అంటుంది వసుధార. నాకు సారిక వాళ్ళ అమ్మగారు నాన్నగారు గురించి ఆలోచిస్తుంటేనే భయంగా ఉంది అంటారు. మీరు నిశ్చింతగా ఉండండి ఆంటీ, అదంతా సారిక చూసుకుంటుంది అంటుంది వసుధార. ఇప్పటికైనా మించిపోయింది లేదమ్మా, సారికకి నువ్వు క్లోజ్ ఫ్రెండ్వి, తన అభిప్రాయం మార్చుకోమని నువ్వే చెప్పు అంటారు. ఆంటీ, మీకు అవమానం కలిగించే పని ఏది సారిక చెయ్యదు, అది నాకు తెలుసు. ఏది జరిగినా మన మంచికే జరుగుతుంది అని నమ్మండి అంటుంది వసుధార. అలా చెప్పగానే ఆంటీ కూడా కొంచెం రిలాక్స్ అయ్యి సరేనమ్మా అని ఫోన్ పెట్టేస్తారు. సారిక తర్వాత రోజు ఎప్పటిలాగే ఆంటీ వాళ్ళ ఇంటికి వస్తుంది. ఆ రోజు సెలవు కావడంతో మనోజ్ కూడా ఇంట్లోనే ఉంటాడు. సారికను చూడగానే మనోజ్ రండి సారిక గారు అంటాడు. ఆంటీ కూడా రామ సారిక కూర్చో అంటారు. కానీ ఇంతకు ముందులాగా ఫ్రీగా మాట్లాడలేకపోతారు. కానీ సారిక మాత్రం ఎప్పటిలాగే కిచెన్లోకి వెళ్ళి ఆంటీ ఈరోజు ఏ ఐటమ్స్ చేయాలి అంటుంది. నీ ఇష్టం అమ్మా, నీకు ఏం చేయాలనిపిస్తే అవి చెయ్యి అంటారు. ఏంటంటే డల్గా ఉన్నారు అంటుంది. ఏం లేదమ్మా, బాగానే ఉన్నాను అంటారు. మనోజ్ వెంటనే అమ్మ నిన్నటి నుంచి డల్గానే ఉంది సారిక గారు అంటాడు. ఇంతలో మనోజ్ వాళ్ళ నాన్నగారు వచ్చి అవునమ్మా, మా మనోజ్ పెళ్లి గురించి ఏదో బెంగ పెట్టుకున్నట్టుగా కనిపిస్తోంది అంటారు. అదేంటంటే అమ్మాయి పెళ్ళంటే ఎవరైనా టెన్షన్ పడతారు, కానీ అబ్బాయి పెళ్లి గురించి మీరెందుకు టెన్షన్ పడతారు అంటుంది. నిన్నటి నుంచి మా అమ్మ చాలా డల్గా ఉంది సారిక గారు. ఎందుకు అని అడుగుతుంది సారిక. గొప్పింటి అమ్మాయి నన్ను పెళ్లి చేసుకుంటానంటే నేనేమంటాను అని. అవును, ఏమంటారు అంటుంది సారిక. నాకు అలాంటి ఆశలేవీ లేవు, అలా చేసుకునే ఆలోచన కూడా లేదు. మన స్తోమతకి తగ్గట్టు మాత్రమే చేసుకుంటాను అని చెప్పాను. అప్పటి నుంచి మా అమ్మ డల్గానే ఉంది అంటాడు. అవును మనోజ్ గారు, డబ్బున్న వాళ్ళందరికీ అహంకారం ఉంటుందని మీ అభిప్రాయమా అంటుంది. అందరూ అని చెప్పను, కానీ చాలా వరకు అలాగే ఉంటారు అంటాడు. అంటే నన్ను కూడా మీరు అలాగే అనుకుంటున్నారా అని అడుగుతుంది. అయ్యో లేదండి, మీ గురించి నేను ఎప్పుడూ అనుకోలేదు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి మీరు నాకు తెలుసు కదా అంటాడు. ఆ మాట విని సారిక చాలా రిలాక్స్ అవుతుంది. ఆంటీ కూడా మనోజ్ వైపు చూసి సారిక మీదైతే మనోజ్కి మంచి అభిప్రాయమే ఉంది అనుకుంటారు. సారిక వంట చేసిన తర్వాత అందరూ భోజనం చేయడానికి కూర్చుంటారు. మీరు మాత్రం వంట చాలా బాగా చేస్తున్నారు అంటాడు మనోజ్. నేను రోజు ఆంటీకి ఇలాగే చేసి పెట్టాలనుకుంటున్నాను అంటుంది సారిక. ఏంటి లైఫ్ అంతా మీరు ఇలాగే మాకు వంట చేసి పెడతారా అంటాడు మనోజ్. నేను చెప్పేది అదే మనోజ్ గారు అంటుంది. మీరు రోజు ఇలా వంట చేసి పెడతాను అంటే మీ అమ్మగారు నాన్నగారు మళ్ళీ మిమ్మల్ని మా ఇంటికి రానివ్వరు అంటాడు. ఒకవేళ మా అమ్మగారు నాన్నగారు ఏమీ అనకపోతే లైఫ్ లాంగ్ నేను మీకు అందరికీ వంట చేసి పెట్టే అవకాశం ఉంది కదా అంటుంది. అదేంటి సారిక గారు, మీరు పెళ్లి చేసుకోకుండా ఉండిపోతారా ఏంటి అంటాడు. పెళ్లి చేసుకునే మీ ఇంటికి వస్తాను అంటుంది సారిక. మీరు పెళ్లి చేసుకున్నాక మీ వారు రోజు మా ఇంటికి వచ్చి వంట చేస్తే ఊరుకుంటారా అంటాడు. అయితే రోజు నేను మీ అందరికీ వంట చేసి పెట్టాలి అంటే ఒక్కటే మార్గం అంటుంది. ఏంటది అని అడుగుతాడు మనోజ్.
అది ఆంటీకి తెలుసు అంటుంది సారిక. ఏంటమ్మా అని అడుగుతాడు. ముందు అందరూ భోంచెయ్యండి, తర్వాత చెప్తాను. సారిక నువ్వు కూడా భోంచెయ్యి అంటారు ఆంటీ. ఇక అందరూ భోంచేసిన తర్వాత సారిక ఆంటీతో నేను చెప్పాల్సిందంతా క్లియర్గా చెప్పేశాను, ఇక మీరే చెప్పాలి అని అక్కడి నుంచి బయలుదేరుతుంది. సారిక వెళ్ళిన తర్వాత మనోజ్ ఏంటమ్మా సారిక ఏమంటోంది నాకు అర్థం కాలేదు అంటాడు. సారిక ఈ ఇంటి కోడలు అవ్వాలనుకుంటోంది అంటారు ఆంటీ. మరి అది విన్న తర్వాత మనోజ్ రియాక్షన్ ఎలా ఉంటుందో 66వ భాగంలో విందాం. అయితే మీరు మాత్రం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.